మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో సెయింట్ జోసెఫ్ నవజీవన్ విద్యాలయం ఇంటర్నేషనల్ అవార్డును సాధించిన సందర్భంగా ఇనాగ్రేషన్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు హాజరై ఆ స్కూలు సాధించిన విజయాల గురించి కొనియాడారు. ఆ స్కూలు ఈరోజు 36,000 స్కూళ్ళతోటి ఇంటర్నేషనల్లో నెంబర్ 1గా నిలవటం గర్వకారణం మన ప్రాంతానికే అంటూ మాట్లాడారు. ఆ స్కూలు మేనేజ్మెంటు డైరెక్టర్ కరుణాలయ గారు, సీజు మాలోవ్ గారు, ప్రిన్సిపాల్ జోసెఫ్ బానోతు గారిని కొనియాడుతూ విద్యార్థులకు సూచనగా విద్యార్థులు టీచర్లు చెప్పినట్లుగా వింటే మీరు భవిష్యత్తు ముందు మంచిగా ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్లే కాదు డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను సక్రమంగా చదువుతూ రేపటి తరానికి ఒక మార్గంగా మీరు నిలవాలంటూ విద్యార్థులను సూచించారు. ఈ సందర్భంగా ఆ స్కూలు యొక్క క్రమశిక్షణను, ఆ పరిసర ప్రాంతాలను, ఆ స్కూలు చేస్తున్న మేనేజ్మెంటును కొనియాడారు. పాస్టర్ అమ్మలకి, మరి ఉపాధ్యాయులకి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి డివిజన్లో ఉన్న ఒక స్కూల్కి ఇంటర్నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము, ఆనందదాయకము. ఎందుకంటే 36,000 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో టాప్ 1 స్కూళ్ళు మన స్కూలు అని చాలా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు, ఒలింపియాడ్ అవార్డు, అదేవిధంగా మరి ఒక విద్యార్థికి సైన్స్లో టాప్ 1 అవార్డు, మరి ఎక్సలెన్సీ అవార్డు, మరో 2 విద్యార్థులకి ఎక్సలెన్స్ అవార్డు రావడం అనేది మామూలు మాటలు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. మరి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, ప్రిన్సిపల్స్ చేస్తున్న కృషి వల్ల ఈరోజు మరి ఇంటర్నేషనల్ అవార్డు అనేది మరి ఎవరికి కూడా సాధ్యం కాదు. అట్లాంటిది మా చెర్లపల్లి డివిజన్కే గర్వకారణం అని తెలియజేస్తున్నాను. అన్ని విధాల పాస్టర్ గారు ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ గారు మరి సొంత పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకోవడం, మరి స్కూల్లో ఉన్న వసతులు అన్ని కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేసుకోవడం, మరి నాణ్యవంతమైన విద్యను అందించడం, మరి విద్యలో కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే బయట దేశానికి వెళ్ళాలి అంటే, మరి బయట దేశానికి పోవాలి అంటే మరి అక్కడ ఉన్న నిష్ణాతులతోటి ఇక్కడ ఉన్న విద్యార్థులు మరి కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే అక్కడి ప్రొఫెసర్స్ తోటి మరి మీరు బయట దేశాలలో కూడా ఉన్నతమైన స్థానాలలో మీరు ఉండాలి, మంచి పొజిషన్లలో మిమ్మల్ని ఉండాలని బయట ఉన్న విదేశాలలో ఉన్న ప్రొఫెసర్స్ తోటి మరి నవజీవన్ విద్యాలయ ప్రిన్సిపల్ గారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. సో బ్రైట్ ఫ్యూచర్ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, చదువుకుంటే బాగా చదువుకుంటే మరి మంచిగా మీరు లైఫ్లో ఒక ఎస్ఐలుగా, ఒక డాక్టర్లుగా, ఒక లాయర్లుగా, మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా మరి మీరందరూ కూడా నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతారు అంటే ఎక్కడో కాదు మన స్కూల్లో, మన తరగతి గదిలోనే అని నేను ప్రతిసారి చెప్తా ఉంటాను.
చెప్పిన పాఠం చెప్పినట్టు చదివిస్తే కష్టమే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో చెర్లపల్లి డివిజన్లో సెయింట్ జోసెఫ్ నవజీవన్ విద్యాలయ విద్యాలయానికి నిజంగా మరి ఇంటర్నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకనంటే 36,000 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు, అదేవిధంగా బెస్ట్ స్కూల్ అవార్డు, అదేవిధంగా ఒలింపియాడ్ అవార్డు కైవసం చేసుకోవడం అంటే నిజంగా ప్రిన్సిపల్ గారు శ్రీజు పాస్టర్ గారు చేస్తున్న కృషి, మరి మా టీచర్స్ అందరు చేస్తున్న కృషి అని చెప్పవచ్చు. ఎందుకనంటే అన్ని కాంపిటీషన్స్లో కూడా ఈ విద్యార్థులను పార్టిసిపేట్ చేయించడం, ఎంకరేజ్ చేయడం అనేది మామూలు మాటలు కాదు. సో ప్రతిదీ కూడా స్కూల్ సరౌండింగ్స్లో కానీ, స్కూల్ విద్యార్థులకు ఉన్న అవసరాలు కానీ, స్కూల్కి బోధన కానీ, మరి ఫుడ్ కానీ ప్రతిదీ టేక్ కేర్ చేస్తూ ఈరోజు మరి ఇంటర్నేషనల్ లెవెల్లో మరి చెర్లపల్లి డివిజన్ని నిల్చోబెట్టిన సిజు పాస్టర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.